సో ఇక్కడ కూటమి ఏర్పడిన తర్వాత వస్తున్నటువంటి మార్పులు చేర్పులు గమనించుకొని 175 స్థానాల్లో ప్రజలు ఎవరికి ఎన్నుకుంటున్నారు అంటే ప్రజల యొక్క మైండ్ సెట్లో ఎవరి కావాలని కోరుకుంటున్నారో ఆ లిస్ట్నే మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వానికి మనం అప్పీల్ చేసుకుంటున్నాం. సో ఓవరాల్గా ఈ 175 నియోజకవర్గాల్లో రేపు జగన్ గారి నోట వచ్చేటువంటి లిస్టులో ఇప్పుడు మనం చెప్పబోయేటవన్నీ 99% ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ సో మనం మొదట ఉత్తరాంధ్ర నుంచి మనం మొదలుపెట్టుకుంటూ వస్తే ఓకే ఇచ్చాపురం పి విజయసాయిరాజ్, పలాస సిదిరి అప్పలరాజు, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నం రెడ్డి శాంతి, శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, ఆముదాల వలస తమ్మినేని సీతారాం, ఎచ్చెర్ల గొర్రెల కిరణ్ కుమార్, నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్, రాజాం తాలే రాజేష్, పాలకొండ విశ్వరాయ్ కళావతి, కురుపాం పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం జోగారావు, సాలూర్ పీడిక రాజనదొర, బొబ్బిలి చిన్న శ్రీను, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, గజపతి నగరం బొత్స అప్పల్ నరసయ్య, నెల్లిమర్ల బొడ్డుకొండ అప్పలనాయుడు, విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి, శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు, వైజాగ్ ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ, వైజాగ్ సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్, వైజాగ్ నార్త్ కేకే రాజు, వైజాగ్ వెస్ట్ అడారి ఆనందకుమార్, గాజువాక గుడివాడ అమర్నాథ్, మాడుగుల బూది ముత్యాల నాయుడు, అరకు రేగం మత్స్యలింగం. వీరితో పాటు పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం విశ్వేశ్వరరాజు, అనకాపల్లి భారత్ కుమార్, పెందుర్తి ఆదిపురాజు, యలమంచిలి రమణమూర్తిరాజు, పాయకారావుపేట కంబాల జోగులు, నరసీపట్నం ఉమాశంకర గణేష్, తుని దాడిశెట్టి రాజా, పత్తిపాడు పరుపుల సుబ్బారావు, పిఠాపురం వంగా గీత, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, పెద్దాపురం దావులూరి దొరబాబు, అనపర్తి సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, మిమ్మిడివరం పొన్నాడ సతీష్, అమలాపురం పినిపే సూర్యప్రకాష్, రాజోలు గొల్లపల్లి సూర్యారావు. ఇక్కడ ఇది కన్ఫర్మ్ అయినట్టేనా చారి గారు? గొల్లపల్లి ఇప్పుడు రాజోలు సంబంధించి ఆయన ఎంపీగా అనౌన్స్ చేశారు. ఆయన అక్కడ ఉన్నటువంటి అంటే రాజోల్లో మనం తిరిగినప్పుడు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు అంటే గొల్లపల్లి సూర్యాకి ఎక్కువగా మద్దతు ఇచ్చారు. సో వారి పేరు ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన నేను సపోర్ట్ చేయనని కూడా చెప్తున్నారు ఇప్పుడు రాపాక వరప్రసాద్. చూద్దాం. పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ లేదా స్టాలిన్ బాబు. ఓకే. సో కొత్తపేట చెర్ల జగ్గిరెడ్డి, మండపేట తోట త్రిమూర్తులు, రాజానగరం జక్కంపూడి రాజా, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల్, జగ్గంపేట తోట నరసింహం, రంపచోడవరం ఎస్టీ నాగులపల్లి ధనలక్ష్మి, కోవూరు ఎస్సీ తలారి వెంకట్రావు, నిడదవోలు శ్రీనివాసులు నాయుడు, ఆచంట చెరుకూరి శ్రీరంగనాథరాజు, పాలకొల్లు గూడాల గోపి, నరసాపురం ముదునూరు ప్రసాదరాజు, భీమవరం గ్రంథి శ్రీనివాస్, ఉండి పివిఎల్ నరసింహరాజు, తణుకు కార్మూరు నాగేశ్వరరావు గారు, తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు ఉప్పల వాసుబాబు, దెందులూరు కొటారి అబ్బయ్య చౌదరి, ఏలూరు ఆళ్ల నాని, గోపాలపురం ఎస్సీ తానేటి వనిత, పోలవరం ఎస్టీ తెర్లం రాజ్యలక్ష్మి, చింతలపూడి ఎస్సీ కంబం విజయరాజు, తిరువూరు ఎస్సీ నల్లగట్ల స్వామిదాస్, నూజివీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి నాని,
కన్నవరం వల్లభనేని వంశీ కన్ఫర్మ్ చేశారు, ఇప్పటిదాకా రాలేదు కదా, ఆయన కూడా ఎక్కడ సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. 101, 175లో వలభ వంశీ పోతే 101, 176 అవుతుంది. సో అక్కడ ప్రజల అభ్యర్థన వంశీ గెలుపుకి అవకాశం కాబట్టి ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది అనుకుంటున్నాను. సో అక్కడ మళ్ళీ వంశీకి అవకాశం ఉంటుంది. కైకలూరు దూలం నాగేశ్వరరావు, పెడన ఉప్పాల్ రాము, మచిలీపట్నం పేరుని కృష్ణమూర్తి, అవినిగడ్డ సింహాద్రి రమేష్, పామర్రు ఎస్సి కైలే అనిల్ కుమార్, పెనమలూరు జోగి రమేష్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, మైలవరం సన్నాల తిరుపతిరావు యాదవ్, నందిగామ ఎస్సి కీర్తి సౌజన్య, జగ్గేపేట సామినేని ఉదయభాను, పెదకూరపాడు నంబూరి శంకర్రావు, తాడికొండ ఎస్సి మేకతోటి సుచరిత, మంగళగిరి మురుడు లావణ్య. ఇక్కడ లోకేష్ మీద లావణ్య గారు. సో ఇక్కడ మంగళగిరి తాడికొండ ప్రెస్టేజ్ అలాగే వాళ్ళిద్దరిని లేడీస్ రంగంలో కూడా. సో పొన్నూరు అంబటి మురళి, అంబటి రాంబాబు గారి తమ్ముడు. వేమూరు ఎస్సి వరికూట అశోక్ బాబు, లేదా చిన్న మార్పు ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గం. రేపల్లె ఈపూరి గణేష్, తెనాలి అన్నాబత్తిని శివకుమార్, బాపట్ల కోన రఘుపతి. బాపట్ల కూడా చేంజ్ చేయాలని చెప్పేసి ఆలోచించారు. ఇక్కడ మార్పుకు అవకాశాలు ఉన్నాయి. సో 90% ఇది, 10% ఏదైనా మార్పు వస్తే మనం చెప్పాలి. పర్తిపాడు ఎస్సి బాలసాని కిరణ్ కుమార్ కానీ రావెల కిషోర్ కానీ ఎక్కువ అవకాశం, రావెల కిషోర్ బాబుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. పార్టీ చేంజ్ చేయడం ఇటీవల. గుంటూరు వెస్ట్ విడదల రజని, గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా, చిలకలూరుపేట కావాటి మనోహర్ నాయుడు, నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సత్తెనపల్లి అంబటి రాంబాబు, వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు గారు, మాచర్ల పెన్నెల్లి రాధాకృష్ణ రెడ్డి, ఎర్రగొండపాలెం తాడిపర్తి చంద్రశేఖర్ గారు, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పర్చూరు ఎడం బాలాజీ, అద్దంకి పానం హనుమరెడ్డి గారు కొత్త ఇన్ఛార్జి. అవకాశాలు గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఫస్ట్ టైం చేంజ్ అవుతుంది అద్దంకి ఫస్ట్ టైం చేంజ్ అవ్వచ్చు. సో చీరాల కరణం వెంకటేష్, సంతనూతలపాడు మేరుగు నాగార్జున, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్, కొండేపి ఆదిమూలం సురేష్ గారు, మార్కాపురం అన్నయ్య రాంబాబు, గిద్దలూరు కె నాగార్జున రెడ్డి, కనిగిరి దుద్దాల నారాయణ యాదవ్, కావలి రామ్ ప్రతాప్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి. సో ఇది కొద్దిగా చేంజ్ చేసుకుంటే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ చేంజ్ కానిపోతే కొద్దిగా అక్కడ వ్యతిరేక ఫలితాలు కనపడితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ గ్రహ బలాలు కొద్దిగా బలం ఉన్న వ్యక్తి అతను. ఆత్మకూరు మేకపాటి విక్రమరెడ్డి, కోవూరు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ అబ్బాయికి, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్. సో ఇది మన కొత్త వ్యక్తి తెలుస్తుంది. నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో మంచి ప్రొడక్షన్లో కొద్దిగా టైట్ అనుకున్నాం. అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సీట్ ఇవ్వలేకపోవడం. సో వరకు చెప్పండి కాకాని గోవర్ధన్ రెడ్డికి అది మేజర్ అడ్వాంటేజ్. గూడూరు ఎస్సీ మేరిగా మురళీధర్, సుళ్ళూరుపేట ఎస్సీ కలివేటి సంజీవయ్య, వెంకటగిరి నేదినిమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, బద్వేల్ ఎస్సీ దాసరి సుధా, రాజంపేట అరికేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప అంజాద్ భాష, కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి గడికోటి శ్రీకాంత్ రెడ్డి, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి. ఆర్ ఇంకెవరికైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం. సో మ్యాక్సిమం రవీంద్రనాథ్ రెడ్డికి అవకాశం కాన్బట్ అక్కడ వ్యక్తి చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏదో విజయమ్మ పోటీ చేస్తారని అది కూడా అంటున్నారు. సో జమ్మలమడుగు సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు సెట్టిపల్లి నాగిరెడ్డి గారు, ఆళ్లగడ్డ గంగుల విజేందర్ రెడ్డి, శ్రీశైలం శిల్ప చక్రపాణి రెడ్డి, నందికొట్కూర్ ఎస్సీ డాక్టర్ సుధీర్ ధారా, కర్నూలు ఎంఎండి ఇంతియాజ్, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి,
ఓకే. నంద్యాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లి కాటసాని రామిరెడ్డి, డోన్ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ కంగాటి శ్రీదేవి, కోడుమూరు ఎస్సీ డాక్టర్ ఆదిమూలపు సతీష్, ఎమ్మిగనూరు బుట్ట రేణుక, మంత్రాలయం బాలా నాగిరెడ్డి, ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరు విరూపాక్షి. ఓకే. ఇక రాయదుర్గం వచ్చేసరికి మెట్టు గోవిందరెడ్డి, ఉరవకొండ వై విశ్వేశ్వరరెడ్డి, గుంతకల్ వెంకట్రామరెడ్డి, తాడిపర్తి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఓకే. సింగనమల ఎస్సీ ఎం వీరాంజనేయులు, అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకసెర ఎస్సీ ఈరా లక్కప్ప. ఓకే. సో ఈయన బహుశా అనుకోవడం ఈ లక్కప్పని సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఈ 175 ప్రకటిస్తారన్నటువంటి ఆలోచన నాకు కనబడుతోంది. ఓకే. హిందూపూర్ దీపికారాణి, పెనుగొండ కేవి ఉషశ్రీ చరణ్, పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కదిరి మక్బూల్ అహ్మద్, తంబళపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె నిస్సార్ అహ్మద్, పుంగనూర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి భూమాన్ అభినయ్ రెడ్డి, శ్రీకాళహస్తి బియ్య బసవతన్ రెడ్డి లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా, ఓకే. సత్యవేడు ఎస్సీ నూకతోటి రాజేష్, నగిరి ఆర్కే రోజా, గంగాధర్ నెల్లూరు కృపాలక్ష్మి, చిత్తూరు విజయానందరెడ్డి, పూతలపట్టు ఎస్సీ సునీల్ కుమార్, పలమనేరు ఎన్ వెంకటేష్ గౌడ్, కుప్పం కేఆర్జే భరత్. ఓకే. ఇలా చూస్తే మనకు 175 స్థానాలకి ప్రజల ఆమోదం ఈ నాయకులకి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇవే మ్యాక్సిమం 99% ఇవే బయటకు వస్తాయి అనుకుంటున్నాం. సో 1% వాళ్ళ